సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకి అనేక మార్పులు చేర్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటికి సంబంధించినటువంటి ప్రీమియర్ జీవోలు అంటే ప్రిలిమినరీ జీవోల్ని రిలీజ్ చేసింది. వాటికి సంబంధించి స్టేట్ గెజిట్స్, ఏపీ గెజిట్స్ కూడా రిలీజ్ అయినాయి. వీటిపైన 30 రోజుల పాటు చర్చోపచర్చలకి అవకాశం కల్పించింది. అయితే సమగ్ర స్వరూపం మార్చేటువంటి క్రమంలో అటు మార్కాపురం జిల్లా ఆవిర్భవించడం అనేది ప్రకాశం జిల్లాలో అనేక మార్పులకి చేర్పులకి లోనైంది. అలానే ప్రకాశం జిల్లాలోకి ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కందుకూరు పరిధిలో ఉన్నటువంటి మండలాలని బదలాయించడం వలన నెల్లూరు జిల్లాలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఏమేమి మార్పులు రాబోతున్నాయి నెల్లూరు జిల్లా పరిధిలో ఒకసారి చూద్దాం. మనం ఓవరాల్గా మ్యాప్ ప్రకారం చూస్తే కనుక ఇప్పుడున్న 26 జిల్లాలకు సంబంధించి నెల్లూరు జిల్లా పరిధి ఇది. అయితే ప్రకాశం జిల్లాలో ఇక్కడ మార్కాపురం ఏర్పాటు అవడం వలన జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇటు కందుకూరు నుంచి కొన్ని మండలాలని బదలాయిస్తున్నారు. అలానే బాపట్ల నుంచి కొన్ని మండలాలని అద్దంకి డివిజన్ ఏర్పాటు దిశగా ఇక్కడ అడుగులు పడ్డాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో నుంచి కూడా కొన్ని ప్రాంతాలని ఇటు బదలాయించారు. వాటిలో కందుకూరు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ కందుకూరు మండలం, దానికి సంబంధించినటువంటి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అనేక మండలాలు ఇటువైపు బదలాయింపులు జరిగినాయి. సో ఇప్పుడు ఫైనల్గా నెల్లూరు జిల్లాలో కూడా దీనికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏమేమి మార్పులు రాబోతున్నాయి నెల్లూరు జిల్లాలో అనేది ఒకసారి చూద్దాం. ఇది ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవో. దీనికి సంబంధించినటువంటి గెజిట్ కూడా రిలీజ్ అయింది. ఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి షిఫ్టింగ్ ఆఫ్ మండల్ ఫ్రమ్ వన్ డిస్ట్రిక్ట్ టు అనదర్. ఇది ఇక్కడ రెవెన్యూ డివిజన్లో జరిగినాయి, మార్పులు కూడా జరిగినాయి. సో ఏ మండలాలు ఎటువైపు వెళ్తున్నాయి, ముఖ్యంగా కందుకూరు డివిజన్ని, రెవెన్యూ డివిజన్ని మొక్కలు చేశారు. అందులో మేజర్ షేరు ప్రకాశం జిల్లా పరిధిలోకి వెళ్ళింది. సో అందులో ఉన్నటువంటి 2 మండలాలు కొండాపురం, వరికొండపాడు, ఈ 2 మండలాలు ప్రస్తుతం కందుకూరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్నటువంటివి. వాటిని కావలి డివిజన్లోకి కలుపుతున్నారు. కావలి రెవెన్యూ డివిజన్లోకి కలుపుతూ నెల్లూరు జిల్లాలోకి బదలాయిస్తున్నారు రెండింటిని. మిగతావన్నీ కూడా ప్రకాశం జిల్లాలోకి వెళ్ళిపోయింది. ఇక కాలుకోయ ఆత్మకూరు పరిధిలో ఉన్నటువంటి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మండలం, దీన్ని గూడూరు తిరుపతి జిల్లా పరిధిలోకి బదలాయిస్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి 1, 2, 3 ఈ 3 కూడా గూడూరు జిల్లాలోకి, అంటే తిరుపతి జిల్లాలో గూడూరు రెవెన్యూ డివిజన్లోకి వెళ్తాయి. కాబట్టి గూడూరు ప్రస్తుతం తిరుపతి జిల్లా పరిధిలో ఉంది. కాలుకోయ, సైదాపురం, రాపూర్ ఈ 3టిని నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు రెవెన్యూ డివిజన్, నెల్లూరు రెవెన్యూ డివిజన్లోంచి తీసేసి గూడూరులోకి బదలాయిస్తున్నారు. గూడూరు రెవెన్యూ డివిజన్లోకి బదలాయించడం అంటే తిరుపతి జిల్లాలోకి బదలాయించడం. సో ఒక సమగ్రమైనటువంటి మార్పు జరుగుతోంది. నెల్లూరు జిల్లా మరింతగా దాని పరిధిని తగ్గించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొన్ని మండలాలని పూర్తిగా ప్రకాశం జిల్లాలో కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు కొన్నిటిని గూడూరు తిరుపతి జిల్లా పరిధిలోకి మారుస్తున్నారు. కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మ్యాప్ చాలా ఎక్కువగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా పరిధి కూడా చాలా చిన్నగా మారిపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే నెల్లూరు జిల్లా కలెక్టర్, అలానే తిరుపతి జిల్లా కలెక్టర్ పరిధిలో రికమెండేషన్స్ పెట్టొచ్చు, రిక్వెస్టులు పెట్టొచ్చు, వినతులు, విజ్ఞాపనలు, సూచనలు, సలహాలు, ఫిర్యాదులు ఇవన్నీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 30 రోజుల సమీక్ష తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ జీవోని రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ గెజిట్ కూడా రిలీజ్ అవుతుంది. ఇక 2026 జనవరి నుంచి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.